ఎప్పుడూ చూడని ఒక వింత చూశాడు ఆ రోజు ధర్మరాజు. ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ లేచి పొద్దున్నే ఆ బ్రహ్మ ముహూర్తంలో తీక్షణంగా ఒక ధ్యానంలో ఉన్నారాయన. అక్కడ ఒక అరగంట అలా వెయిట్ చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తెరిచారు. శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తెరిచిన వెంటనే ధర్మరాజు లోపలికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, కృష్ణా నాదొక సందేహం, మొత్తం యావత్ భూమండలంలో ఉన్న యోగులు మహర్షులందరూ నీ మీద ధ్యానం చేస్తే నువ్వు ఎవరి మీద నాయనా ఈ ధ్యానం చేస్తున్నావు, నాకు తెలుసుకునే అర్హత ఉంది అని నువ్వు అనుకుంటే నాకు దయచేసి చెప్పవలసినది అని చాలా వినమ్రపూర్వకంగా అడిగాడు ఆయన. అడగగానే శ్రీకృష్ణ పరమాత్మ తనని పక్కన కూర్చుండబెట్టుకొని, ఇవాళ నువ్వు ఈ చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చున్నావు, జనాలందరికీ మంచి చెయ్యాలని అనుకొని నువ్విక్కడ జనాలందరికీ మంచి చేస్తున్నావు. చాలామంది నిన్న నువ్వు చేసిన పాలసీసు, నువ్వు చేసిన విధానాలు చూసి ఎంతగానో ఆనందించి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆ నగర వీధుల్లో వెళుతున్నారు వాళ్ళ ఇంటికి. అదంతా నేను గమనించాను. కానీ ఇన్నాళ్ళు ఈ హస్తిన నిలబడింది అంటే కేవలం ఒక మనిషి త్యాగం వల్ల నిలబడింది. ఎవరైతే ఆ గంగకు పుట్టాడో, ఎవరైతే సమస్త భూమండలం కొలుస్తుందో అలాంటి వ్యక్తి ఎన్నడైనా ఒక క్షత్రియుడిలాగా బ్రతికాడా? ఎప్పుడూ కూడా ఒక యోగి బ్రతికినట్టు బ్రతికాడు. ఆయన ఏదైనా ఒకటి తన స్వార్థం కోసం చూసుకున్నాడా? ఎప్పటికెప్పుడు తండ్రిని సుఖపెడదాం, తండ్రికి పెళ్లి చేద్దామని తను పెళ్లి చేసుకోవటం మానేశాడు. ఆ వచ్చిన భార్య సత్యవతి వాళ్ళ పిల్లలు రాజ్యాన్ని ఏలాలని ఇతను పెళ్లి చేసుకోవటం మానేసి స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నాడు. అలాంటిది ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉంటే పొయ్యి వేదవ్యాసుడిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ధర్మచక్రం జరగాలి, మళ్ళీ ఇక్కడ ఒక ధర్మప్రభువులు రావాలని చెప్పి ఇద్దరిని కని వాళ్ళని సంస్కరించి ఎప్పటికెప్పుడు త్యాగాలు చేస్తూనే బ్రతికాడు తప్ప ఎప్పుడు కూడా తన స్వార్థాపేక్ష అనేది లేదు. అందుకనే అతను ఒక పెద్ద మహర్షి. అందుకనే క్షత్రియ కులంలో పుట్టిన యోగి అనేవాడు ఎవరన్నా ఉంటే వాడు ఈ భూమండలంలో కేవలం భీష్మాచార్యులు మాత్రమే.